ప్రధాని మోదీ చేతుల మీదుగా కాశ్మీర్లో అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. చినాబ్ నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో అత్యద్భుత ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులలో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. 272 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ ప్రాజెక్ట్ కాశ్మీర్ లోయను మిగతా భారతదేశంలో రైల్వే మార్గం ద్వారా కలుపుతుంది. అత్యాధునిక సాంకేతికత, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ఈ రైల్వే వంతెనను నిర్మించారు. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి కల. కాట్రా నుంచి కాశ్మీర్కు వెళ్లే వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ప్రధాని మోదీ ఈ కలను సాకారం చేయనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చీ బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ఇది ఢిల్లీలో కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక ప్యారిస్లోని ప్రపంచ వింత అయిన ఎయిఫెల్ టవర్ ను కూడా తలదన్నేలా ఈ చినాబ్ రైల్వే వంతెన ఉంటుంది. ఈ వంతెన నిర్మాణానికి కేంద్రం 1486 కోట్లు ఖర్చు చేసింది. ఈ వంతెన ప్రారంభోత్సవంతో భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుంది.